ఓం నమ శివాయ. భూమాత చేసుకున్న అదృష్టము ఈ సమస్త జీవులకి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుత వరమో కానీ ఈ భూమిపై ఆ పరమేశ్వరుడు 12 జ్యోతిర్లింగాలుగా వెలిశాడు. అలాంటి 12 జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగమే శ్రీశైలం. అలాంటి శ్రీశైల దర్శనం చేసేటప్పుడు తప్పకుండా దర్శించాల్సినటువంటి ప్రదేశాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పాతాళగంగ. పాతాళగంగ కృష్ణానదిలో ఒక భాగం. ఇది భూమి లోపల పొరల్లోంచి పారుతుండడం వల్ల దీనికి పాతాళగంగ అని పేరు. అలాంటి పాతాళగంగలో స్నానమాచరించి ఆ గంగాదేవికి దీపం వెలిగించి పసుపు కుంకుమాస్తులు అర్పించడం ద్వారా సకల పాపములు హరించవేస్తుందని భక్తుల నమ్మకం. అలాంటి పరమ పవిత్రమైన పాతాళగంగకు అటు ఆధ్యాత్మికంగా గొప్ప స్థానం ఉండడమే కాకుండా ప్రకృతి పరంగా కూడా చాలా అందంగా ఉంటుంది. అలాంటి పాతాళగంగ యొక్క ప్రకృతి అందాలను చూడడానికి కూడా అక్కడ బోట్ షికారు కూడా ఉంటుంది. అలాంటి సుప్రసిద్ధ ప్రదేశాన్ని తప్పనిసరిగా శ్రీశైల దర్శనంలో భాగంగా అందరూ చేసి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ.